నమస్ಕಾರ జై శ్రీకృష్ణ వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు టిఫిన్స్ మెన్యూలో ఇడ్లీకి మంచి రుచినిచ్చే ఇడ్లీ చట్నీని చూద్దాం. ముందుగా ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు: సగం కప్పు పుట్నాల పప్పు, 7-8 పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, మీకు రుచికి తగినన్ని పచ్చిమిర్చి, వాటిని కూడా దూరగా వేయించుకోవాలండి. కరివేపాకు 1 రెమ్మ, పుదీనా 1 రెమ్మ, ఒక 4-5 చిన్న అల్లం ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ చట్నీకి రుచిని కొంచెం పెంచడానికి నేను ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నీళ్ళలో నానబెట్టానండి. అది కూడా ఈ పుట్నాల పప్పుతో పాటే మిక్సీలో వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మీరు బరకగా నీళ్లు పోయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలా బరకగా ఒకసారి మిక్సీ పట్టాక ఆ తర్వాతనే మీరు దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం, అంటే ఎక్కువ ఏం మిక్సీ పట్టొద్దు, కొంచెం బరకగానే మిక్సీ పట్టాలి. నేనైతే అలానే చేస్తానండి. అలా మిక్సీ పట్టిన దాన్ని నేను కొంచెం, అంటే ఫస్ట్ నేను చట్నీ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి తక్కువనే వేస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప పిల్లలు ఇద్దరు, వాళ్ళంత స్పైసీగా తినరనమాట. వాళ్ళకు కూడా ఇడ్లీతో చట్నీ చాలా ఇష్టం. సో పచ్చిమిర్చి నేను తక్కువనే వాడి వాళ్ళకు సపరేట్గా తీసేస్తాను. అలా తీసిన దాంట్లో ఇప్పుడు ఆ చట్నీలో మనము పోపు వేసుకుందాము. పోపుకని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొంచెం ఇంగువ, 1 టేబుల్ స్పూన్ అంతా మినపప్పు అండి. అది వేసి కొంచెం మినపప్పు అనేది దూరగా వేగేంత వరకు పెట్టి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ తాలింపును మనము ఈ చట్నీలో వేసుకొని కలిపేయాలండి. అంతే. ఈ చట్నీ మాత్రం ఇడ్లీతోటి చాలా బాగుంటుంది. మీరు మీ టిఫిన్స్ మెన్యూలో ఈ ఇడ్లీ చట్నీని యాడ్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత నాకు స్పైసీగా ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం అండి. అలా అని నేను తర్వాత నెక్స్ట్ అందులో ఇంకో 2 పచ్చిమిర్చి యాడ్ చేసి మళ్ళీ నేను దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని చట్నీని పక్కకు తీసుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారండి చట్నీ. వాళ్ళు ఇష్టపడే వస్తువుని మనం వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలోనే చేసి తినిపెట్టాలి కదండి. అక్కడ వాళ్ళ ఇష్టము ఉండాలి, మన ఇష్టము ఉండాలి. ఎందుకంటే కష్టపడే అమ్మ కూడా ఆ భోజనాన్ని ఇష్టంగా తినాలి కదండి. అలానే నేను ఇలా పచ్చిమిర్చి మళ్ళీ యాడ్ చేసుకొని, నేను కూడా నాకు స్పైసీగా అంటే ఇష్టం కదండి. మనకు పెద్దవాళ్ళకి ఎలాగో స్పైసీగా ఉంటేనే ఇష్టము. అంతే అండి. ఈ ఇడ్లీ చట్నీ కనుక నచ్చితే ప్లీజ్ సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెచ్చే ఈ అమ్మ ప్రయత్నానికి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.